ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘక్షేమ అభివృద్ధి నిమిత్తం, నూతన ఆత్మల రక్షణార్థం జరుగుతున్నటువంటి ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలో దేవాది దేవుడు ఎంతగానో ఇప్పటి వరకు తోడుగా ఉంచి నడిపించాడండి. అలాగే ఈరోజు 9వ రోజు ఉపవాస ఆరాధన ప్రార్థనా కూడికలోకి దేవాది దేవుడు మనల్ని ప్రవేశించడానికి ఎంతో సహాయం అందించాడు. గడిచిన ప్రార్థనా కూడికలన్నింటిలో కూడా దేవాది దేవుడు ఎంతో తోడుగా ఉంచి నడిపించాడండి. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికలో కూడా దేవాది దేవుడు తోడు నుంచి చక్కగా దేవుని ద్వారా మన ఫలభరితం పొందుకునేలా సహాయం చేయాలని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం. దయచేసి మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మనమందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమా నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తుత్రాలయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా తండ్రి నాయన క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో నాయన ఇక 21 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు తండ్రి ప్రారంభించడం జరిగిందయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా తండ్రి ఈరోజు 9వ రోజులు మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములని మీరు మాకు తోడునిచ్చారు, మీ కాపుదలను ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజు జరుగుతున్న ప్రార్థనా కూడికల్లో కూడా మీ కాపుదలని మీ ద్వారా ప్రభా మీ దీవెనలు పొందుకోవడానికి మా సహాయాన్ని సమకూర్చండి తండ్రి. అయ్యా నాయన, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్న వారందరికీ తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో నాయన నీ యొక్క దాసులను అభిషేకించి తండ్రి అటువంటి వాక్యం అనేటువంటి జీవాహారాన్ని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా నాయన, ఇటువంటి వాక్యం ఇవ్వాలో మీరే మాతో మాట్లాడి నడిపించండి తండ్రి. వాక్యం వినేటువంటి వారు కూడా నాయన వాక్యం విన్న తర్వాత తండ్రి వాక్యం ప్రకారం జీవించే సహాయాన్ని సమకూర్చండి. అయ్యానా, వాక్యం నడిపింపులో నీ పరిశుద్ధాత్మక సహాయాన్ని మాకు ఇచ్చి నడిపించండి. అయ్యా, నీ కృపని, నీ కాపుదలని, నీ సహాయతను నీ మార్గం ఇచ్చి నడిపించడు తండ్రి. అంతా మీరే తోడుగా నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతికిన ఆడి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు నాతో మాట్లాడండి. నా కుటుంబానికి ఎటువంటి వాక్యము కావాలో, నా జీవితంకి ఎటువంటి వాక్యము కావాలో అటువంటి వాక్యం ద్వారా నాకు కావాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నట్టయితే దేవాది దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడండి. వాక్య భాగంలో కూర్చుని చూద్దాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందామండి. 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతున్నానని మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. కాలేబు కిరియత్సేఫరుని పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడనైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. పరిశుద్ధ వాక్యం దేవుడు తన వినుకుల్లో మన కొరకు దీవించబడి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. చూడండి, ఇక వాక్యం మనం గమనించినట్టయితే
కాలేబు గారు మనందరికీ సుపరిచితులే. ఇశ్రాయేలీ ప్రజలను కనాను దేశమునకు నడిపిస్తున్న క్రమంలో ప్రథమంగా కనాను దేశంలోనికి ప్రవేశించిన వారిలో కాలేబు గారు ఒకరు. చూడండి, దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారా ఇక కాలేబు ఇక తీసుకున్నటువంటి ఇక వాక్యములో ఈ పాఠ్యాంశం నేను చాలా క్లుప్తంగా వివరించాలని ఆశపడుచున్నానండి. ఇక్కడ ఒక తండ్రి ఒక కుమార్తెకు వివాహం అనేది చేయడం అనేది జరిగిందండి. చేసిన తర్వాత ఆదరణ కింద కొంచెం భూమి అనేది ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది కాకుండా నాకు భూమికి కొంచెం ఇంకా వేరే మంచి భూమి నాకు కావాలి అని చెప్పి కుమార్తె అనుకున్నారండి. అనుకున్న తర్వాత కుమార్తెను అల్లుడు ఇద్దరు కలిపి మామగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారండి, డాడీ మీరు ఇచ్చారు, నాకు సంతోషమే, మీరు ఇచ్చిన భూమితో పాటు దాని ప్రక్కన ఉన్న భూమి కూడా నాకు కావాలి అని అడుగుతున్నప్పుడు తండ్రి ఎంతో సంతోషపడి ఇదివరకు ఇచ్చిన భూమి మరి తను ఏదైతే ఆశపడుతుందో ఆ భూమి రెండు కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు తండ్రి స్థానంలో దేవాది దేవుడు మనకున్నాడండి, తోడుగా ఉన్నాడండి. ఆయన ప్రతిరోజు అనుదినము కూడా మనం ఏమి చేస్తున్నాం, మన జీవితంలో ఏ విధంగా వెళ్తున్నాం, మన అనుదిన ప్రక్రియ అంతాను గమనిస్తూనే ఉన్నారండి. కాకపోతే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుస్తున్నామా లేదా, దేవుని యొక్క నియమ నిబంధనలకు మన ప్రకారం మనం నడుస్తున్నామా లేదా మనల్ని మనం గమనించుకోవాల్సిన విషయం ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం అందరము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదలు అడిగితే కాలేబు కిరియత్సేఫెరుని పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వారికి నా కుమార్తె అక్సానిచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, చూడండి అక్కడ పట్టణముని అక్కడ పట్టుకున్న తర్వాత దాన్ని ఎవరైతే సాధించుకుని వస్తారో వారికి నా కుమార్తెను నేను ఇస్తానని చెప్పి ఈయన అనడం అనేది జరిగింది. కాలేబు గారు అన్న రీతిగానే వివాహం అనేది చేశారండి. చేసిన తర్వాత అక్కడ ఏమంటున్నారంటే కాలేబు ఇక ఒత్నీయేలు, ఈయన న్యాయాధిపతి అండి ఒత్నీయేలు గారు. ఈ ఒత్నీయేల్ని కాలేబు గారికి అల్లుడుగా ఉండడం అనేది జరిగిందండి. అయితే ఈ ఒత్నీయేలుకి కాలేబు తన కుమార్తెని ఇచ్చి మ్యారేజ్ చేయడం అనేది జరిగిందండి. చేసినప్పుడు తన కుమార్తెకి ఇచ్చినప్పుడు పెళ్లి చేశాడు. చేసినప్పుడు ఒక పొలము చక్కగా అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఈరోజు దేవాది దేవుడు కూడా మనమందరము కూడా ఈ లోకములో ఉన్నప్పుడు దేవునికి చిత్తానుసారంగా కొంతమందికి మనం అందరికి కూడా ఇక్కడికి మనం బతకడానికి మంచి జీవితాన్ని మనకు అందరికి ఇవ్వటం అనేది జరిగిందండి. వారి కష్టముల ప్రకారము, వారి యొక్క క్రియల ప్రకారము కొంతమంది ధనవంతులుగా, కొంతమంది బీదవారుగా, కొంతమంది మధ్య వారంగా ఉన్నవారుగా దేవుడు ఎంతో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడండి. అయితే దేవుని యొక్క కృప ద్వారా కూడా కొంతమంది చిన్న స్థితిలో ఉన్నా కానీ దేవుడు అద్భుతమైన రీతికి వాళ్ళని పెద్ద స్థితికి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా మనమందరము కూడా దేవుని ద్వారా మాత్రమే ఆశీర్వదించబడుతున్నామండి. దేవుని యొక్క కృప లేనిదే, ఆయన యొక్క దీవెన లేనిదే మనం దేనిలోనూ కూడా వర్ధిల్లలేమండి. మనం దేనిలోనూ కూడా విజయం సాధించలేము. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకున్న క్వాలిఫికేషన్ బట్టి, నాకున్న జ్ఞానమును బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి, లేదా నాకున్నటువంటి బలగమును బట్టి నేను ఈరోజు స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారండి. కానీ అది చాలా తప్పండి. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే, ఆయనకు చిత్తానుసారంగానే ఈరోజు మనల్ని ఒక మంచి స్థితిలో దేవుడు ఉంచుతున్నాడండి. ఆయన ఉంచుతున్నాడు కాబట్టే మనం ఈరోజు ఉన్నత స్థితిలో ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. చూడండి, కాలేబు తన కుమార్తెకి వివాహం అని చేశారండి. అయితే ఆవిడ కూడా చక్కగా భర్తకు లోబడి భార్యాభర్త ఇద్దరు కూడా చక్కగా సంతోషంగా ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ విధానంలో చక్కగా ఏ పని చేయాలన్నా మనమిద్దరం కూడా కలిసి చేద్దాము అన్న ఒక ఆలోచనలో ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము కూడా మన జీవితంలో కూడా దేవుని మనం ఏదైనా కావాలి అని అడగాలనుకునేటప్పుడు చక్కగా ఇద్దరము కలిసి కుటుంబ ప్రార్థన చేసి చక్కగా దేవుణ్ణి మన పిల్లలతో కూడా చక్కగా అడిగితే దేవాది దేవుడు మనలందరినీ కూడా మనకి చక్కగా ఏది కావాలన్నా ఆయన దయచేస్తాడండి. మొదటిగా నేను ఏమంటానంటే, ఆ స్త్రీని, ఆవిడ పేరు అక్స,
కాలేబు గారి కుమార్తె పేరేంటి అక్సా అంటారండి. అక్సా. ఇప్పుడు అక్సాకి పేరేంటంటే మొదటిగా ఆవిడ ఏమంటే యోగ్యురాలుగా ఉండడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన కుటుంబంలో కూడా మనం దేవుణ్ణి ఏదైనా అడగాలి, దేవుని ద్వారా మనం పొందుకోవాలి, దేవుని ద్వారా మనం తృప్తిగా ఉండాలి, దేవుని ద్వారా మన విజయాన్ని పొందుకోవాలి అని ఆలోచన చేసేటట్టయితే మొదటికి మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో భర్త అయినా భార్య అయినా చక్కగా ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అలా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి ఐకమత్యంగా చక్కగా కుటుంబంతో కలిసి చేసేటప్పుడు మొదటిగా ఏమంటారంటే యోగ్యురాలుగా ఉండాలండి. ఈ అక్సా కూడా చక్కగా తన భర్తను పిలిచి మనం ఇద్దరము కలిసి నా తండ్రి దగ్గరికి వెళ్దాం, మనకి ఏది కావాలో అది అడుగుదాం, తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు, ఆయన నా మాట కాదనడు అని చెప్పి చక్కగా కలిసి మాట్లాడుకుని తండ్రి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుందండి, తీసుకెళ్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విషయంలో ఆవిడ యోగ్యురాలుగా ఉన్నారండి. ఏ విధంగా ఉన్నారు? యోగ్యురాలుగా ఉన్నారు. చక్కగా భర్తకు లోబడి ఉంది. దేవుని దగ్గరికి మనం వెళ్ళా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే చక్కగా ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకురా, నువ్వు అల్లుడివే కదా అని ఏమనట్లా, అయ్యా మనం ఇద్దరం కలిసి వెళ్తామన్నారు. అలాగే మనము కూడా దేవుని ద్వారా ఏదైనా సాధించాలి, దేవుని మనం ఏదైనా అడగాలి, దేవుని నుంచి మనం ఏదో పొందుకోవాలి, లేదా దేవుని మనం అడగాలనుకున్నప్పుడు మన గృహంలో కూడా ఇద్దరము భార్యాభర్తలు ఇద్దరు కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే మనకు దేవుని ద్వారా గొప్ప ఫలమును మనం పొందుకోగలుగుతామండి. అయితే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలని ఆలోచన చేశారండి కాలేబు దగ్గరికి. అందును బట్టి మొదటిగా ఏంటంటే వాడు యోగ్యురాలైనటువంటి స్త్రీగా ఇక అక్సా ఉండడం అనేది జరిగిందండి. మరి దాని కింద తర్వాత రెండవది ఏమని చెప్తున్నారంటే, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించును. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమీ కావాలని ఆమెను అడిగినాను. ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళు చక్కగా ఒక గాడిదని, అప్పట్లో ఉన్నటువంటి గాడిదని ఎక్కి వెళ్ళడం అనేది జరిగిందండి. అక్కడ వెళ్ళిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడుండి అమ్మా డాడీ నాకు ఆ పొలము కావాలి, నాకు ఇవ్వు అని అలాగా ఏమి మాట్లాడలా. చక్కగా క్రిందకు దిగి లోపలికి వెళ్ళి తగ్గింపు మనసుతోటి అడిగారండి, డాడీ మా కట్నం కింద కొంచెం పొలమునిచ్చారు, దానిలో నీటి జలములు లేవు, అది పల్లపు మడుగులు లేవు, కాబట్టి పొలమును నేను పండించుకోవడానికి వీలుగా లేదు డాడీ, కాబట్టి నాకు కొంచెము పల్లపు మడుగులు కావాలి డాడీ అని అడగడం అనేది జరుగుతుందండి. తగ్గింపు మనసుతో అడుగుతున్నారండి. చక్కగా క్రిందకు దిగి వచ్చి గృహంలోనికి వెళ్ళి తన భర్తని వెంటకి తీసుకెళ్ళి తండ్రిని చక్కగా తగ్గింపు మనసుతోటి విధేయత అడుగుతున్నారండి. ఈరోజు మన కుటుంబంలో కూడా, మన జీవితంలో కూడా, మన దేవుణ్ణి ఏది అడిగేటప్పుడు కూడా చక్కగా ఇద్దరము కలిసి తగ్గింపు మనసుతోటి దేవుని మనం అడగాలండి. దేవుని తగ్గింపు మనసుతో వినయ విధేయతతో మనం ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప విజయాన్ని అందిస్తాడండి. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసేటటువంటి వాడండి. ఆయన అంటున్నాడు, మనకు సహాయం చేయడానికి నా చేతులు కురచకాలేదంటున్నాడండి. ఆయన మనల్ని తన అరచేతిలోనే చెక్కి ఉన్నాడండి. ఎందుకంటే నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు అది వినకుండా ఉండడానికి నా చెవులు మందము కాలేదని అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, తన భార్యాభర్తలు ఇద్దరూ తన తండ్రి దగ్గరికి వెళ్ళారు. తగ్గింపు మనసుతో వెళ్ళి కాలేబు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా నాకు నువ్వు భూమినిచ్చావు, అది మెరకగా ఉన్నది, అక్కడ నీటి జలములు లేవు, కాబట్టి నాకు దయచేసి నా ఇందు దయవించయ్యా, నాకు పల్లపు మడుగులు కూడా కావాలి, నాకు దయచేయండి అయ్యా అని అడుగుతున్నారండి. చూడండి, మొదటిగా యోగ్యురాలుగా ఉన్నారు అక్సా. సెకండ్లీ ఆ బిడ్డ తగ్గింపు మనసుతో ఉన్నారండి. ఇక చూడండి, తన కింద చదువుదాము. కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులు కూడా నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులను ఇచ్చాను. చూసారండి, యోగ్యురాలుగా ఉన్నటువంటి స్త్రీ. సెకండ్కి తగ్గింపు మనసుతో ఉన్నటువంటి స్త్రీ. మూడవదిగా దీవెన పొందుకోగలిగిన స్త్రీగా ఉన్నారండి. ఎప్పుడైతే చక్కగా భార్యాభర్తలిద్దరూ తన తండ్రి దగ్గరికి తగ్గింపు మనసుతో వెళ్ళి అడిగారో, తన తండ్రి అన్నాడు, అమ్మ మెరక వైపు ఉన్న మడుగులు తీసుకో, పల్లపు మడుగులు నువ్వు తీసుకో,
ఇదివరకు నీకు ఇచ్చిన దక్షిణ భూమి నువ్వు తీసుకో నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి. ఈరోజు మనం సేవించుచున్న దేవుడు కూడా మనకు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఫలముని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. మన జీవితంలో గొప్ప అభివృద్ధిని ఆయన ఇవ్వబోతున్నాడండి. అక్స ఏ విధంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన దానిని ఏ విధంగా అడిగిందో, ఈరోజు మనమందరము కూడా మనకు కావలసిన దానిని మన తండ్రిని మనం అడగాలండి. అయితే మన తండ్రిని మనం అడగాలంటే, తండ్రి నుంచి మనం దీవెన పొందుకోవాలంటే మొదటిగా మనం యోగ్యులుగా ఉండాలి. సెకండ్లీగా అండి మనం తగ్గింపు మనసుతో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఎందు యోగ్యుడిగా ఉంటున్నావా? నీ సమాజంలో యోగ్యులుగా ఉండగలుగుతున్నావా? దేవుని మాటలకు నువ్వు లోబడి ఉంటున్నావా? దేవుని ఎందు నీ విధేయత కలిగి ఉంటున్నావా? మనం ప్రశ్నించుకోవాలండి. ఎప్పుడైతే నువ్వు యోగ్యుడిగా ఉంటావో, రెండవదిగా తగ్గింపు మనసుతోటి మనం ఉండాలండి. చాలా హంబుల్నెస్, చాలా మన జీవితంలో, మన ఫ్యూచర్లో చాలా ఎత్తుకు ఎదగాలంటే, మన భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే, ప్రతి విషయంలో మన అభివృద్ధిలోకి రావాలంటే మనకేంటండి, చాలా తగ్గింపు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వినయ విధేయతలే మన యొక్క విజయానికి నాందండి. వినయము విధేయత లేనిదే మన విజయము అసలు ముందుకు వెళ్ళలేము, మన భవిష్యత్తులో పురోగతి సాధించలేము. ఇక్కడ అక్స యోగ్యురాలుగా ఉన్నారు, తగ్గింపు మనసుతో ఉన్నారు కాబట్టి దీవెన పొందుకోగలిగిన స్త్రీగా ఉన్నారు. ఈరోజు మనము కూడా తగ్గింపు మనసుతోటి యోగ్యురాలంగా ఉంటే దేవుని ద్వారా మనం ఎంతో దీవెనను పొందుకోగలుగుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి తన తండ్రి మనసు ఎంతో దయతో, ప్రేమతో, జాలి తన కుమారుడి మీద, కుమార్తె మీద ఉందండి. ఈరోజు మనకు కూడా మన తండ్రి మనసు కూడా మన మీద ఎంతో ఉంటుందండి. మన తండ్రికి కూడా మన మీద ఎంతో ప్రేమ ఉంటుంది, మన యందు ఎంతో దయా, జాలి, కరుణ ఉంటుందండి. అయ్యో నా కుమారుడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, అయ్యే నా కుమార్తె ఎంతో ఇబ్బంది పడుతుంది, నా కుమారుడు ఎన్నో సమస్యల్లో ఉన్నాడు, నా కుమార్తె ఎన్నో సమస్యల్లో ఉన్నాడు అనుకుంటాడు. అయితే మనము నోరు విరిసి అడగాలండి. అది ఎట్లా అడగాలంటే తగ్గింపు మనసుతోటి, హృదయాంతరంగంలోంచి దేవుణ్ణి గోజాడాలి, మన ప్రతిమలాడాలి. అయ్యా నువ్వు ఇచ్చేవాడివి తండ్రి, నువ్వు ఇవ్వగలిగేవాడివి నాయన, నీ యందు విశ్వాసంతో ఉన్నానయ్యా, నాకు దయచేయండి తండ్రి, నాకు సహాయం చేయండి తండ్రి, నీ తోడు నాకు కావాలయ్యా, నీ ప్రొటెక్షన్ నాకు కావాలి తండ్రి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలండి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో మనకు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడండి. ఎందుకంటే మనం అడిగేటప్పుడు మనలో గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, తగ్గింపు మనసుతో అడగాలి. అయ్యా నీ చిత్తం అయితే నాకు దయచేయండి తండ్రి అని చెప్పి దేవుణ్ణి అడగాలి. దేవుడు మనకు అన్నీ సమకూరుస్తాడు. మనకు దేవుడు ఇచ్చాడు కదా అని మనం అంటాం, ఇచ్చాడు కరెక్టే. ఇంకా దేవుని ద్వారా ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలి అనుకుంటే ప్రతి విషయంలో కూడా మన దేవుణ్ణి అడగాలండి. ఎప్పుడైతే నువ్వు దేవుని ద్వారా అడిగి దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు, బహుగా మనం ఆశీర్వదించబడతామండి. అక్స చక్కగా తన తండ్రిని అడిగింది, తండ్రి ద్వారా దీవెన పొందుకున్న స్త్రీగా ఉన్నారు. ఈరోజు మనమందరము కూడా మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని మనం అడుగుదాము. ఆయన ద్వారా మనలో ఉన్నటువంటి కొరతని మనం పోగొట్టుకొని దేవునిలో బహుగా అభివృద్ధి పొందుచు దేవుని ద్వారా మనం దీవించబడతామని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టే మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిలేక దేవ యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. రాజుల రాజా, ప్రభుల ప్రభు నీకు వందనాలు తండ్రి. అద్వితీయ దేవుడా, వెలుగై ఉన్నవాడా నీకు వందనాలయ్యా. వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నట్టు వాడి నీకు పిలువబడుతున్న వాడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఇజ్రాయేలీ దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అబ్రహాం దేవుడా నీకు వందనాలయ్యా. ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిత్యము ప్రభువా ఆనందింపు చేస్తున్నవాడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ చిత్తానుసారంగా తండ్రి 21 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకుల్లో నాయన 9వ రోజు కూడా నాయన యేసయ్యా ప్రార్థనా కొడుకులు గొప్ప ఘనంగా మీరు నిర్వహించారు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఈరోజు తండ్రి నాయన ఒక తండ్రి ప్రభువైన తండ్రిని తన కుమార్తె తండ్రి కావలసి దాన్ని అడిగినప్పుడు తండ్రి
అని యోగ్యురాలుగా ఉన్నారు, తగ్గింపు మనసుతో అడిగారు కాబట్టి తండ్రి, నీ ద్వారా ప్రభువైనా ఆ బిడ్డ దీవెన పొందుకోగలిగింది తండ్రి. అయ్యా మేమందరము కూడా నాయన దేవుని దగ్గర నుంచి నాయన దేవునికి యోగ్యులుగా మేము ఉండాలి తండ్రి, దేవుని ఎదురు మేము యోగ్యులుగా ఉండాలి తండ్రి, దేవుని ఎదురు మేము తగ్గింపు మనసుతో మేము కలిగి ఉండాలి తండ్రి. అటులాగా ఉన్నట్లయితే నైనా మీ ద్వారా మేము దీవెన పొందుకోగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం మాకు సెలవిస్తుంది తండ్రి. అయ్యా ఆ కాలేబు కుమార్తె అక్స ఏ విధంగా నీ ద్వారా దీవెన పొందుకోగలిగారో తండ్రి, మేమందరము కూడా తండ్రి మీ ద్వారా మేమందరం కూడా ఫలభరితమైన జీవితాన్ని పొందుకోలా మా సహాయాన్ని సమకూర్చి నడిపించండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులాలు తండ్రి. నాయన మాలో మేము తగ్గింపు మనస్తత్వం ఉండాలి తండ్రి. నాయన నీకు ఆజ్ఞలకు లోబడి ఉండాలయ్యా, నీ యందు మేము విధేయత కలిగి ఉండాలి తండ్రి. నీకు మీ వాక్యానుసారం మేము ముందుకెళ్ళాలి, నీకు ఆజ్ఞలకు మేము లోబడి ఉండాలి తండ్రి. అటువంటి జీవితాన్ని మేము కొనసాగించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు 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 తండ్రి. అయ్యా ఆయన తగ్గింపు మనసుతో మేము ఉంటామని చెప్పి ప్రభు నీ సన్నిధానంలో ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుంటున్నారయ్యా. వారి యొక్క తీర్మానాలను కూడా మీరు అంగీకరించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం, వందనాలు వందనాలు తండ్రి. అయ్యా మా సంఘ క్షేమ అభివృద్ధి కొరకు, నూతన ఆత్మల కోసం తండ్రి, మా సంఘస్థుల ఆరోగ్యం గురించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఉపవాస ప్రార్థనలో నాయన మేము నడిపించున్న కూడికల ద్వారా నాయన గొప్ప విజయాన్ని ప్రభు మాకు సమకూర్చండి తండ్రి. అయ్యా విజయాన్ని సమకూర్చేవారు మీరు తండ్రి, అద్భుతములు చేసేటటువంటి వారు మీరు తండ్రి. అయ్యా మీ అద్భుతమైన కృప ద్వారా తండ్రి మేము మీ ద్వారా సమాధానం పొందుకున్న సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ప్రభు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా నేను మెండైన దీవెనతో ఆశీర్వాదంతో సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదయ్యా. నీ కృపలో, నీ కాపుదలలో, నీ సహాయతలో మెండైన జీవితాన్ని సహాయం సమకూర్చండి తండ్రి. అందరికీ ప్రభు మంచి చర్యలో సహాయం చేసి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున పూర్వతిలాడి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము, సంతోషము, ఆనందము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ప్రత్యేకంగా ఈరోజు వాక్యమని విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పర్యంతరం వరకు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడిక ముగిసిందండి. రేపటి కాల సమయాన మరలా కూడికలో కలుద్దాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.